నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. నారీ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీసులకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెట్రోకార్ విధులను జిల్లా ఎస్పీ జానకి శర్మిల అప్పగించారు. మహిళల భద్రతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మేల్ కానిస్టేబుళ్లతో సమానంగా డయల్ 100 కాల్ అటెంప్ట్, వాహనాల తనిఖీలు, పాయింట్ బుక్ చెకింగ్, ఎంఓ అఫెండ్మెంట్తో పాటు ఇతర విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొచ్చేలా మహిళా పోలీసులకు పెట్రోకార్ విధులు కేటాయించడం గ్రేట్ అంటూ డీజీపీ జితేందర్ కొనియాడారు. పోలీస్ శాఖ నారీ శక్తి కార్యక్రమాలను ప్రారంభించిన ఎస్పీ జానకి శర్మిలను ఎక్స్ వేదికగా అభినందించారు. మా ఎస్పీ మేడం గారి ఆలోచన మేరకు ఎస్ఐ మేడం గారు ఈరోజు మాకు అందరితో పాటు మెన్ ఎలా డ్యూటీలు చేస్తారో అన్నట్టు మాకు కూడా పెట్రోకార్ బ్లూ కోడ్ చేస్తే ఎలా ఉంటుందన్న కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. నమస్కారం మేడం, నా పేరు సురేఖ. మేము దిలార్పూర్ పిఎస్లో విధులు నిర్వహిస్తున్నాము. ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మా ఎస్ఐ గారు మాకు బ్లూ కోడ్ విధులు అప్పగించారు. మేము అందులో భాగంగా ఈరోజు పాయింట్స్ చెక్ చేయడం కానీ, ఎంఓ అఫెండర్స్ను చెక్ చేయడం కానీ, మళ్ళీ 100 కాల్స్ వస్తే మేము అటెండ్ చేసాము. చుట్టూ ఉన్న అంటే ప్రజలతో మేము ఇంటరాక్ట్ అయ్యాము. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా పేరు జయంతి. నేను సరంగపూర్ పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్ట్గా గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా మహిళా పోలీస్ సిబ్బంది మొత్తం పోలీస్ స్టేషన్ విధులకే అంకితం అయ్యారు. మాకు కూడా బయటకెళ్ళి ప్రజలతో మమేకమై 100 డయల్స్ వస్తే రిసీవ్ చేసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించాలని మాకు కూడా ఉంటుంది. ఇటువంటి ఆలోచనలను మన నిర్మల్ జిల్లా గౌరవనీయులైన ఎస్పీ మేడం గారు డాక్టర్ జానకి శర్మిల గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అవకాశాన్ని మాకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాము. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే కార్యక్రమంలో భాగంగా పోలీస్ అక్క అనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న మహిళా పోలీసులందరూ కూడా బాలికల వసతి గృహాలను సందర్శించి వారిలో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా కూడా వారికి కౌన్సిలింగ్ చేయడము, లేదా రకరకాల క్రైమ్స్ మీద సైబర్ క్రైమ్ ఆర్ సెక్షువల్ అబ్యూజ్ ఆర్ ఇంకా ఏ రకమైన క్రైమ్ ఉన్నా కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ ధైర్యాన్ని పెంపొందించి ముందుకు వచ్చి కంప్లైంట్ చేసేలాగా, వాళ్ళకి ఏది మంచి చెడు అని తెలియజేసేలాగా ఒక సొంత అక్క చెల్లి గురించి ఎట్లా పట్టించుకుంటుందో ఆ రకంగా వీళ్ళు స్కూల్ వసతి గృహంలో ఉండే విద్యార్థులతోటి టైం స్పెండ్ చేసి వాళ్ళతో అక్కడే ఉండి ఒకరోజు నెలకు రోజు అక్కడే భోజనం చేసి వాళ్ళతో స్పెండ్ చేసి ఇన్ఫార్మల్గా ఉండడం వల్ల వసతి గృహంలో ఉండే విద్యార్థులకి చాలా వరకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఇన్ఫార్మల్ వేలో అయితే చాలా చక్కగా వాళ్ళు కన్వే చేస్తారని అనుకుంటున్నాను.